వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి పాలతో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చికెన్ కర్రీ, మటన్ కర్రీ రెండిట్లోకి చాలా బాగుంటుంది. మిక్సీ జార్లో ఇలా సన్నగా కట్ చేసుకుని కొబ్బరి ముక్కలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఇలా వడకపెట్టుకుంటే మనకు కొబ్బరి పాలు సపరేట్ అవుతాయి. ఇలా కాకుండా ఒక క్లాత్లో కూడా వేసుకొని పిండితే మనకి కొబ్బరి పాలు అనేవి వస్తాయి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. రైస్ ముందుగా నానబెట్టే అవసరం లేదు, డైరెక్ట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. రెండు గ్లాసుల రైస్కి 4 గ్లాసెస్ వాటర్ లాగా వేసుకోవాలి. కానీ వాటర్ ప్లేస్లో ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకుంటాము. రెండు గ్లాసులు కొబ్బరి పాలు వేసుకున్నాను. మిగతావి వాటర్ వేసుకోవచ్చు. మరో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోలేదు, అందుకే మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ మరెన్నో మీకు చూడొచ్చు. అలాగే నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. Thank you for watching.